జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల పైన మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నిలబెట్టుకోకపోగా ఈరోజు వీళ్ళు ఇంతకుముందు లాస్ట్ 5 ఏళ్లలో కూడా వీళ్ళు బాధుడే అని ఒక కార్యక్రమం చేశారు. జనంలోకి తిరిగారు. జనంలోకి తిరిగి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, చెత్త పన్ను వేసిందని రకరకాల ఆరోపణలు చేస్తూ వీళ్ళు జనంలోకి తిరిగి ప్రజల యొక్క నమ్మకాన్ని వాళ్ళని మోసం చేసి వాళ్ళ యొక్క నమ్మకాన్ని చూడుకొని ప్రభుత్వం ఏర్పరిచారు. మరి ఈరోజు మీరేమి చేస్తున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. మేము గత 5 ఏళ్లలో 2 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే మీరు వచ్చి 5 నెలల వ్యవధిలోనే దాదాపు 16,000 కోట్ల భారాన్ని ఈరోజు జనం మీదకి మోపుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మాది బాధుడైతే మీరేమనాలో మీరే ఒకసారి ఆలోచించుకోవాలని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా విద్యకు సంబంధించి కానీ, వైద్యకు సంబంధించి కానీ, ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కానీ ఏ అంశంలో అయినా కూడా ఈరోజు మీరు వెనుకబడి ప్రజలను మోసం చేసి మీ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మీకు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏవైతే ఈ విద్యుత్ ఛార్జీలను మీరు పెంచి ఈరోజు ప్రజలపైన అదనపు భారాన్ని మోపుతున్నారో మీరు తగ్గించాలని మా వైఎస్ఆర్సీపీ తరఫున బలంగా మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు 5-6 నెలల నుంచి 1400, 1500 వస్తుంది సార్. వస్తే ఎట్ట కట్టుకోవాలి? మేమైనా కూడా బీదోళ్ళమే కదా, దాని మీద ఆధారపడి కూలికి పోతే కుండగాల లేకుంటే కడుపు కాలాలి మాకు. అట్టోళ్ళకి బిల్లు వస్తే ఎట్లయిద్ది మాకు కూడా? అది అడుగుదామని వచ్చినాం సార్ మేము కూడాను. ఇక్కడ బస్ స్టాండ్ కాడ. నా పేరు అంజనమ్మ, నరసమ్మ పేరు మీద నుండి బిల్లు ఉండేది కొత్త బస్ స్టాండ్ కాడ. లైట్లు ఒకటేనమ్మా, ఒక లైట్, ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్ ఉంది అంతే, ఏమీ లేదు. 300, 400, 500 వస్తుంది. ఇప్పుడు 1400, 1450, 1500 వస్తుంది. ఏ పార్టీ వాళ్ళు పిలిచలేదు. నేను ఆఫీసులో అడుగుదామని వచ్చిన అంతే. బాగుండే మేడం, అదొకటి మొత్తానికి బాగుండే. కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుండే, మాకు పింఛన్ కూడా బాగానే వస్తుంది. ఏమి దాని నుంచి కరెంటు బిల్లులు ఎగస్ట్రా వస్తున్నాయి మాకు మొత్తానికి. ఈ కరెంటు బిల్లు నుంచి మాకు ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుండేది.